హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈవినింగ్ మనకు ద సింగరేణి కలరీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. యాక్చువల్గా మనకు నిన్ననే అప్డేట్ రావడం జరిగింది, కానీ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు కాబట్టి డైరెక్ట్ మీకు ఇక్కడ డేటా అనేది మీకు డైరెక్ట్గా అఫీషియల్ నోటిఫికేషన్ నుంచే పాయింట్ టు పాయింట్ అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, చివరి వరకు చూస్తేనే మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ ప్లస్ అప్లికేషన్ ఫామ్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఏ విధంగా అప్లై చేయాలి దాని యొక్క మెయిన్ డేటా కూడా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ కెరీర్స్ అని, దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా రిక్రూట్మెంట్ అని. సో దీనిలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది, లేదా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో అయినా మీకు టోటల్ డేటా అని అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి మీరు పాయింట్ టు పాయింట్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్, అండ్ దిస్ ఈజ్ అవర్ డీటెయిల్స్. అండ్ మనకి ఇక్కడ ఒక కీ ఇంపార్టెంట్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ డేట్ రోజు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ముందు అభ్యర్థి ఒక ఫేస్ అనేది మనం అప్లోడ్ చేసినప్పుడు ఉన్నటువంటి ఫోటోతోటి పోల్చబడుతుంది. అంటే ఈ రెండింటిని కూడా కంపారిజన్ చేశారు. అవి రెండు మ్యాచ్ అయితేనే మనకి ఎగ్జామ్ అనేది అలౌ చేస్తారు. ఒకవేళ రెండు మ్యాచ్ కాకుండా మాత్రం ఎగ్జామ్ అయితే రాసే అవకాశం లేదు. కాబట్టి ప్రతి క్యాండిడేట్ కూడా ఈ యొక్క డేటాను చెక్ చేసుకోండి. సో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాతనే మీరైతే ఫోటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మనకి ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డేటా ఉంది కాబట్టి ఈ యొక్క టైంలో మీరు తీసుకుంటే బెటర్ అనేది ఇక్కడ మనకు పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్, అప్లై ఆన్లైన్, అదేవిధంగా రీప్రింట్ అప్లికేషన్. సో ఫస్ట్ మనం డీటెయిల్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. దిస్ ఈజ్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ వాళ్ళ యొక్క బేసిక్ పే, వాళ్ళ యొక్క డీటెయిల్ డేటా, కంపెనీ యొక్క డీటెయిల్ డేటా. అండ్ దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ నెంబర్ 1/2021. సో ఇక్కడ మనకు నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో మనకి ఇక్కడ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఫస్ట్ వచ్చేసి ఫిట్టర్ ట్రైనింగ్, ఓన్లీ మెన్స్కి మాత్రం అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. 128 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. దీంట్లో 118 పోస్టులు ఏమి రెగ్యులర్, అదేవిధంగా 10 పోస్టులు ఏమి బ్యాక్లాగ్ పోస్టులు అయితే యాడ్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకు అన్రిజర్వ్డ్ ఉన్నటువంటి 128లో మనకి 23 పోస్టులు అయితే అన్రిజర్వ్డ్ అయితే చేయడం జరిగింది. దట్ మీన్స్ దీనికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏపీ కానీ అదర్ స్టేట్ వాళ్ళకి మాత్రం అవకాశం అయితే లేదు. అండ్ అదేవిధంగా ఓవరాల్గా ఇక్కడ మనకు లోకల్ సంబంధించినటువంటి డీటెయిల్ డేటా, దట్ మీన్స్ ఈ యొక్క 10 కూడా లోకల్ వాళ్ళకే వర్తిస్తాయి. సో ఇక 23 పోస్టుల యొక్క రోస్టర్ డీటెయిల్స్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పోస్టుల యొక్క రోస్టర్ వారీగా ఉన్నటువంటి డేటా. అండ్ అదేవిధంగా వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక తీసుకుంటే 10+ ITI ఇన్ ఫిట్టర్ ట్రేడ్ చేసిన వాళ్ళ అర్హులు, అదేవిధంగా వీళ్ళకి ఒక అప్రెంటిస్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇన్ ఫిట్టర్ ట్రేడ్ అయితే ఉన్న వాళ్ళు అర్హులు. అండ్ అదేవిధంగా వీళ్ళకి ఏజ్ కనుక తీసుకుంటే 18 to 30 years అయితే మెన్షన్ చేయడం జరిగింది. విత్ SC ST క్యాండిడేట్స్, అదేవిధంగా BC క్యాండిడేట్స్కి అయితే రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ మెయిన్ క్యాండిడేట్ మాత్రం ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో ఫీమేల్కి అయితే అవకాశం లేదు. 51 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. దీంట్లో 42 రెగ్యులర్, అదేవిధంగా 9 క్యారీ ఫార్వర్డ్. సో దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం 51లో 8 అన్రిజర్వ్డ్ అయితే చేయడం జరిగింది. దట్ మీన్స్ అన్రిజర్వ్డ్ అంటే మనకి ఒక పోస్టులకి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి క్యాండిడేట్ కూడా ఎలిజిబుల్. అండ్ అదేవిధంగా ఇక్కడ రోస్టర్ వారిగా అన్రిజర్వ్డ్ పోస్టులు, లోకల్ వాళ్ళ యొక్క డీటెయిల్ డేటా. అండ్ అదేవిధంగా ఇక్కడ వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక తీసుకుంటే 10+ ITI ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ అదేవిధంగా అప్రెంటిస్ సర్టిఫికేట్ అయితే గ్యారంటీగా ఉండాల్సి ఉంటుంది ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్. అదేవిధంగా వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అండ్ నెక్స్ట్ వెల్డర్ ట్రైనింగ్ కనుక తీసుకుంటే వెల్డర్ ట్రైనింగ్ కేటగిరీ 1లో ఇది కూడా మెన్స్కి అయితే కేటాయించడం జరిగింది. ఓవరాల్గా 54 పోస్టులలో మనకి ఇక్కడ 10 అయితే అన్రిజర్వ్డ్ చేయడం జరిగింది. లోకల్కి 44 పోస్టులు, ఇది కూడా ఓన్లీ తెలంగాణ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్. లోకల్ అయితే మనకు పర్టికులర్ రీజియన్లో ఉన్నటువంటి, దట్ మీన్స్ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు మాత్రమే అర్హులు. అది కూడా మీకు తర్వాత చెప్తాను. సో అన్రిజర్వ్డ్ మాత్రమే ఆల్ ఓవర్ ద తెలంగాణ అప్లై చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు 10+ ITI ఇన్ వెల్డర్ ట్రేడ్ చేసిన వాళ్ళ అర్హులు విత్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా 18 to 30 years అయితే ఏజ్ లిమిట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. టర్నర్ లేదా మిషనిస్ట్ ట్రైనింగ్ కనుక తీసుకుంటే ట్రైనింగ్ అనేది తీసుకుంటే మెన్స్కి మాత్రం అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 22 పోస్టులను 4 అయితే అన్రిజర్వ్డ్ చేయడం జరిగింది. 18 అయితే లోకల్ వాళ్ళకైతే కేటాయించడం జరిగింది, వాళ్ళ యొక్క రిజర్వ్డ్ డీటెయిల్ డేటా. అండ్ అదేవిధంగా రోస్టర్ వారిగా ఉన్నటువంటి పాయింట్స్ 10+ ITI ఇన్ టర్నర్ లేదా మిషనిస్ట్ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా అప్రెంటిస్ సంబంధించినటువంటి డీటెయిల్ డేటా అయితే ఇక్కడ మనకు పాయింట్ టు పాయింట్ అందించడం జరిగింది. సో అప్రెంటిస్ అయితే చేసిన వాళ్ళ అర్హులు. అండ్ అదేవిధంగా AITT పాస్ అయి ఉండాలి. అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క ఏజ్ లిమిట్. అండ్ నెక్స్ట్ మోటార్ మెకానిక్ ట్రైనింగ్ కనుక తీసుకున్నట్లయితే ఇది కూడా మెన్స్కి మాత్రమే అర్హులు. 14 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. 2 పోస్టులు ఏమో అన్రిజర్వ్డ్, 12 పోస్టులు ఏమో రిజర్వ్ అయితే చేయడం జరిగింది. 12 పోస్టులు ఏమో లోకల్ వాళ్ళకైతే కేటాయించడం జరిగింది. 10+ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, దట్ మీన్స్ ITI ఇన్ మోటార్ మెకానిక్ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ అదేవిధంగా మనకి ఒక నేషనల్ కోర్సులో అప్రెంటిస్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అండ్ నెక్స్ట్ ఫౌండరీ మ్యాన్ లేదా మోల్డర్ ట్రైనింగ్, ఇది కూడా మెన్స్కి అయితే కేటాయించడం జరిగింది. 19 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. 3 ఏమో అన్రిజర్వ్డ్, లోకల్ వాళ్ళకి 16 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అండ్ అదేవిధంగా 10+ ITI ఇన్
మోల్డర్ ట్రేడ్ లేదా ఫౌండరీ మ్యాన్ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ అదేవిధంగా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది వీళ్ళ యొక్క ఏజ్ లిమిట్. అండ్ నెక్స్ట్ జూనియర్ స్టాఫ్ నర్స్ కనుక తీసుకుంటే ఓన్లీ ఫీమేల్స్ ఆర్ ఎలిజిబుల్. ఇక్కడ మనకి 84 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అన్రిజర్వ్డ్ కనుక తీసుకుంటే 17, లోకల్ కనుక తీసుకుంటే 67. అదేవిధంగా వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక తీసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ విత్ డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ జిఎన్ఎం చేసిన వాళ్ళ అర్హులు లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా 18 to 30 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు అప్లికేషన్ దాని యొక్క డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు 1 to 7 స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు లోకలా నాన్ లోకల్ అనేది మెన్షన్ చేస్తారు. అండ్ ఎవరికైతే జీపీఏ లేదా సిజీపీఏ పైన పాయింట్స్ అయితే ఉంటాయో వాళ్ళందరూ కూడా 60% ఓకేనా. 6.0 అంటే 60గా వీళ్ళైతే కన్సిడర్లో తీసుకుంటారు. అంటే ఇక్కడ మనకు ఒక మోడల్ ఇవ్వడం జరిగింది. దట్ మీన్స్ 10 ఉంటే 100% లెక్క, 9 ఉంటే 90 లెక్క, ఆ విధంగా వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. సో సిజీపీఏ అదేవిధంగా సిఓపిఐ జీపీఏ వీటి యొక్క డేటా. సో ఎవరికైనా పాయింట్స్లలో ఉంటే మాత్రం కన్వర్షన్కి ఈ యొక్క ఫ్యాక్టర్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. సో సపరేట్గా వీళ్ళకైతే ఫ్యాక్టర్ అయితే ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్స్ అనేవి ఈ రోజు మనకు ఈవినింగ్ 3 నుంచి అంటే ఆల్రెడీ మనకు ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా ఫిబ్రవరి 4వ తారీఖు రోజు ఈవినింగ్ 5 దాకా అయితే రిసీవ్ చేసుకుంటారు. కేవలం ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఓకేనా ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ కనుక తీసుకుంటే 200 రూపీస్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 200 రూపీస్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఫీ పేమెంట్కి వెళ్ళిపోతాం. ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత దెన్ మనకు రిమైనింగ్ ఉన్నటువంటి ప్రాసెస్ అనేది వస్తుంది. సో పేమెంట్ ప్రాసెస్ కనుక తీసుకుంటే ఓకేనా ఫ్రెండ్స్, మనకు పేమెంట్ ప్రాసెస్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఎస్బీఐ పేమెంట్ లింక్, ప్రొసీడ్ బటన్, సింగరేణి కాల్ రైస్ ఈ యొక్క డేటా ఫిల్ చేసిన తర్వాత ఈ యొక్క టోటల్ డీటెయిల్స్ నేమ్, ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్, పోస్ట్ అప్లైడ్ ఫర్ యువర్ అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇదంతా ఫిల్ చేసిన తర్వాత మనం నెఫ్ట్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ యూపీఐ కానీ దట్ మీన్స్ ఫోన్పే, గూగుల్ పే వాటి ద్వారానే మనం పేమెంట్ చేసుకోవచ్చు. కాబట్టి డైరెక్ట్ ఇదే ఇచ్చుంటే ఇంకా బెటర్గా ఉండేది. సో ఇక్కడ మనకు ఫీ రిలాక్సేషన్ కనుక తీసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ దట్ మీన్స్ ఇంటర్నల్ క్యాండిడేట్స్ దట్ మీన్స్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఫీ రిలాక్సేషన్ వర్తిస్తుంది. కాబట్టి దే నీ నాట్ టు క్లిక్ పేమెంట్ డీటెయిల్స్ దట్ మీన్స్ బ్యాంక్ పేమెంట్ డీటెయిల్స్కి క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. సో వీళ్ళందరూ కూడా రిటర్న్ ఎగ్జామ్ ద్వారా అయితే సెలక్షన్ ఉంటుంది. ఏపీ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓన్లీ తెలంగాణలో ఉన్నటువంటి క్యాండిడేట్స్, అది కూడా మనకు పర్టికులర్ రీజన్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే లోకల్గా కన్సిడర్లో తీసుకుంటారు. నాన్ లోకల్ వాళ్ళందరూ కూడా అంటే ఆ రిమైనింగ్ ఉన్నటువంటి తెలంగాణ క్యాండిడేట్స్ అందరూ కూడా నాన్ లోకల్ కిందకి వస్తారు. అండ్ అదేవిధంగా పీడిఎఫ్స్ కనుక తీసుకుంటే రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా పీడిఎఫ్ ద్వారా అప్లోడ్ చేయాలి కదా, అవి 100 to 300 KB అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఫోటో వాటి యొక్క సైజెస్. సో వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకు రీసెంట్గా ఉన్నటువంటి ఫోటో మాత్రం మనం తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. దట్ మీన్స్ రీసెంట్గా ఒక ఫోటో దిగాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఫోటో యొక్క డిపిఐ, ఫోటో యొక్క సైజ్ అండ్ అదేవిధంగా కలర్, ఇంపార్టెంట్ డీటెయిల్స్. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా మనం అయితే సబ్మిట్ చేయాలి. సో మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు మన యొక్క టోటల్ డేటాను అప్డేట్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఈటీఐ బేస్ పైన ఫిట్టర్, ఆ యొక్క వెల్డర్, ఆ యొక్క ఏదైతే టాపిక్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్స్ అని నేను మీకు ఇష్యూ చేస్తాను ఫ్రెండ్స్. విత్ ఇన్ షార్ట్ టైంలో మ్యాక్సిమం మీకైతే బుక్స్ అయితే అందించడానికి ట్రై చేస్తాను. అండ్ అదేవిధంగా ఫిబ్రవరి 1st వీక్ కల్లా మీకైతే అందజేయడానికి కనీసం 1-2 బ్రాంచెస్కైనా 1-2 పోస్టులకైనా అందించడానికి ట్రై చేస్తాను. సో లోకల్ కనుక తీసుకున్నట్లయితే ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ అండ్ అదేవిధంగా వీటిలో ఇంటర్నల్గా ఉన్నటువంటి కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, వరంగల్ రూరల్ అండ్ వరంగల్ అర్బన్. సో దీస్ ఆర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ లోకల్ అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్ ఆఫ్ ద తెలంగాణ ఆర్ అన్రిజర్వ్ లేదా ఓపెన్ కేటగిరీ కిందకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు కొంత ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది కేవలం రిటర్న్ ఎగ్జామ్ ద్వారా మాత్రం కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ యొక్క సిలబస్ కూడా మనకు త్వరలోనే ఇష్యూ చేసే అవకాశం ఉంది. లేదు అన్నట్లయితే నేను మీకు ఇంకోసారి మొత్తం అఫీషియల్ ఒకసారి చెక్ చేసుకుని అఫీషియల్గా మీకు ఇండివిజువల్గా సిలబస్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ అదేవిధంగా ఎగ్జామ్లో వచ్చినటువంటి మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది తీసుకుంటే ఓసీకి 30%, బీసీకి 25%, ఎస్సీ ఎస్టీకి 15% అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ వాటి యొక్క పర్ఫార్మెన్స్. అండ్ ఇప్పుడు మనం ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా అప్లై ఆన్లైన్. ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఏది కావాలన్నా సెలెక్ట్ చేసుకోవాలి. క్యాండిడేట్ ఒక నేమ్, సర్ నేమ్, ఫాదర్ నేమ్, ఐడెంటిటీ కార్డ్, మనం ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఆధార్ అయితే ఆధార్ నెంబర్, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి రెగ్యులరా ప్రైవేటా. ఇది క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్గా మళ్ళీ రీడైరెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత కొత్త ఆప్షన్స్ అని మనకైతే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, మళ్ళీ మనకి ఈ విధంగా వస్తుంది.
సో మన యొక్క 1 to 7th దాకా ఉన్నటువంటి మన యొక్క స్టడీ డీటెయిల్స్, బేసిక్ డేటా, లోకల్, నాన్ లోకల్. సో మన నాన్ లోకల్ కిందకి వస్తే మన యొక్క డిస్ట్రిక్ట్ బట్టి మన నాన్ లోకలా, మనం దీన్ని బట్టి రిమైనింగ్ ఉన్నటువంటి టోటల్ ఫామ్ అంతా ఫిల్ చేయాలి. మన యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి తర్వాత మన యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ అండ్ అదేవిధంగా మనకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఒక డేటా, అదేవిధంగా మన యొక్క ఫోటో సిగ్నేచర్, క్వాలిఫికేషన్ 1, క్వాలిఫికేషన్ 2, అదేవిధంగా మన యొక్క ప్లేస్ మొత్తం ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ వెరిఫైడ్ అని క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అయిపోతుంది. ఆ తర్వాత మనకి కింద వస్తుంది ఫీ పేమెంట్ అని. సో ఆ యొక్క ఫీ పేమెంట్ దాంట్లోకి వెళ్ళిపోతాం. సో ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత అఫీషియల్ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. సో మనకు మళ్ళీ వన్ మోర్ టైం కనుక మధ్యలో ఏదైనా ఎర్రర్ చేస్తే మాత్రం మళ్ళీ మీరు ఫస్ట్ కాంచే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియో చూసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా గ్రూప్ డి ఎగ్జామ్కి అటెండ్ అవుతుంటే మాత్రం ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా గ్రూప్ డి కన్నా అప్లై చేస్తే మాత్రం 4G ఎడ్యుకేషన్ ఛానల్ వాళ్ళు 40 గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం కూడా మనకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్లో అయితే క్వశ్చన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. సో మనకు 2022 దాకా అయితే వీళ్ళైతే ఎక్స్పైరీ టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఈ యొక్క మార్క్ టెస్ట్ల యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. మీరు MECH అనేటటువంటి కూపన్ కోడ్ని కనుక ఎంటర్ చేసినట్లయితే ఓకేనా, MECH అనేటటువంటి కూపన్ కోడ్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కేవలం 150కే మీకు యొక్క టోటల్ మార్క్ టెస్ట్లు అనేవి వస్తాయి. సో మీకు ఒక్కొక్క మార్క్ టెస్ట్ అనేది 4 రూపీస్ కంటే తక్కువకే పడుతుంది కాబట్టి వెంటనే పర్చేజ్ చేయండి. అండ్ అదేవిధంగా 4G ఎడ్యుకేషన్ వాళ్ళు నడిపినటువంటి NTPC మార్క్ టెస్ట్లో ప్లెంటీ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి మనకు మ్యాచ్ అవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే ఒక సింగరేణి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది కదా, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక టోటల్ డేటాని గ్యాదర్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్ ద్వారా మీకు పాయింట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్.